మురళి మోవి విరిని తావి కలిసిన వేళ. తాత, ఈ అడుక్కోవడం నా వల్ల కాదు. మరి డబ్బులెలా వస్తాయిరా? అడుక్కుంటేనే డబ్బులిస్తారా? డాన్స్ చేస్తే కూడా ఇస్తారు. నువ్వు డాన్స్ చేస్తావా? ఎందుకు తాత? కాళ్ళు చేతులు సరిగా ఉంటేనే డాన్స్ చేయగలరా? నేను చేయలేనా? ఇప్పుడు చూడు తాత. తల్లి కొడుకులు ఇలా కలుస్తారనుకోలేదు. అవును తాత, ఆమె ఇతని తల్లి. అవును తాత, ఇంతకీ ఆమెకెలా ఉంది? ఆమె చనిపోయిందిరా తిరుమల. ఆమె ఎవరో కాదు, నీ కన్న తల్లే. తాత, ఏమంటున్నావు తాత? నా అమ్మనా? నాకమ్ముందా? నేనిలా పుట్టాననే నన్ను వదిలేసావా అమ్మా? ఇలా పుట్టడం నా తప్ప అమ్మా? నాకే చేతులుండుంటే నిన్ను కాపాడుకునేవాన్నమ్మా. నా వల్లే నువ్వు చచ్చిపోయావమ్మా. ఒక్కసారి కూడా నేను అమ్మా అని పిలవలేదమ్మా. నేను అమ్మా అని పిలుద్దామనుకునే సమయానికి నువ్వు లేవమ్మా. అమ్మా 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 నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం. కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట? నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా.
చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచనా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా వికలాంగుడంటే కాళ్ళు చేతులు లేనివాడు కాదు, అంగవైకల్యంతో పుట్టాడని చెత్తకుప్పలో పడేసిన హృదయం లేనివారే నిజమైన వికలాంగులు. బాధాకరమైన స్టోరీ ఒకటి వెనకాల పెట్టుకొని మన ఎదురుగా హ్యాపీగా నవ్వుతూ ఫెంటాస్టిక్ గా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న తిరుమలనైనా ఇంత బాధ లోపల పెట్టుకొని తిరుమల ఇది నిజంగా నీతో జరిగిందా? నా ఒరిజినల్ స్టోరీ అది. తిరుమల, మీ అమ్మగారిని కలిసావా నువ్వు? అంటే ఈ స్టోరీలో చూపించినట్టు. ఇంతవరకు నేను కలవలేదు, నాకు కనపడలేదు. ఉన్నారా అండి? తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు. నేను పుట్టినప్పుడే రైల్వే స్టేషన్ వదిలేసి వెళ్ళిపోయినాను. 6 నెలలకేమో వదిలేసి వెళ్ళిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మగారు ఇప్పుడే కన్న తల్లి ఎదురుగా వచ్చి నిల్చొని నేనే నీ కన్న తల్లి అంటే నువ్వు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఏం చేస్తావు? ఇన్ని రోజుల వరకు నీ కొడుకు కనపడలేదు, ఇప్పుడు కనపడినాడు ఆడు. ప్రేమతో బాధతో వచ్చే ఆ చిన్ని కోపం ఎక్కడో దాగుంది మా తిరుమలలో. కానీ అందరికీ ఇష్టం అమ్మ నాన్న అంటే. ఎస్, నాకు మా మామ అంటేనే ఇష్టం. ఈ స్టోరీలో నేను ఎవరైతే పెంచారో ఆయనేనా? అంటే వరుసకి మామయ్యనా లేకపోతే ఒట్టికి మామ? ఆయన నాకు బంధువు కాదు, ఫ్రెండ్ కాదు, ఊరికే చూసినాడు. అంటే నేను మామూలుగా కొండపైన అడుక్కుంటా ఉంటాను కాబట్టి ఆయన నన్ను చూస్తూ ఉంటాడు. ఒక్కసారి నన్ను వాళ్ళ ఇంటికి తొడుక్కొని పోయి నాతోనే ఉండిపోరాని అన్నప్పుడు నాకు మామ అనాలనిపించింది. ఇప్పటి నుంచి మామ మామ అని పిలుస్తాను. ఇక్కడ ఉన్నారు ఆయనేనా? మామ చిరుగాలి వీచెనే చిగురాసరే వెదురంటి మన దేవుడు ఎవరు ఇవ్వకపోతే ఎవరినో ఒకరిని పంపుతారు తోడుగా ఉండనికి అంటారు కదా. ఇక్కడ నీకు మీ మామయ్య రూపంలో పంపించారు అండ్ మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. అంటే మీరు స్ట్రెచెస్ హెల్ప్ తో నడుస్తున్నారు అండ్ మీకు ఒకళ్ళు హెల్ప్ కావాలి, అలాంటిది మీరు తిరుమలకి అండగా నిలబడ్డం అంటే రియల్లీ సూపర్ సూపర్. ఇక్కడ చూసారు, ఎందుకు చేరదీయాలనిపించింది? వాడు మామూలుగా కొండపైన ఉండేప్పుడు నడుచుకుని పోయినావే వాడు ఒక స్టైల్ గా నడుచుకుని పోతాడు. మామూలుగా వాడు ఇప్పుడు లేట్ గా వచ్చినాడు, లేటెస్ట్ గా వచ్చినాడు. సూపర్. తిరుమల, మీ అమ్మా నాన్న మేబీ నువ్వు వాళ్ళ దగ్గర పెరుగుంటే నీకు ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఎంకరేజ్మెంట్ ఉండేది కాదేమో. ప్రతిసారి నిన్ను ఎందుకు పుట్టావరా అంటూనే ఉండేవాళ్ళేమో. అందుకే దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చేసి వాళ్ళని దూరం చేసి ఈయనకి దగ్గర చేశారు. అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ఏ ఒక్కటి గుచ్చుకున్నా కూడా అందులో ఆ స్పాట్ లైట్ లో చేస్తాం అనేది చాలా కష్టం అండి. ఆ టైంలో మనకి ఏం తెలియదు, పక్కన అంత చీకటిగా ఉంటది. అట్లాంటి చోటంతా కూడా మీరు ఎంత బాగా చేశారు తెలుసా. మేము మీ మూమెంట్ చూడట్లేదు. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిస్ ఫేస్. ఇట్స్ లైక్ సో
ఇట్స్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అండి. ఇప్పుడు దీంట్లో కూడా మదర్ కి తెలియదు బేబీని తీసేసినట్టు. సో ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటనేది ఎవరికి తెలీదు. బట్ ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఐ డోంట్ నో, ఒకవేళ చెడ్డ వాళ్ళు అయితే వాళ్ళు ఈ రోజు చూసి సిగ్గుపడతారు. సో స్నేహ గారు మీ మాటల్లో. తిరుమల మ్యామ్ సూపర్ పర్ఫార్మెన్స్ తిరుమల. థ్యాంక్ యూ మేడం. మనకి తెలుసు, మనకి అందరికి బాధ ఉంది, ప్రాబ్లం ఉంది, కానీ అప్పుడప్పుడు మన ఫేస్ తెలుస్తుంది. బట్ వెన్ యూ ఎంటర్ ద స్టేజ్ ఇట్ సెల్ఫ్ యూర్ సో హ్యాపీ, యూర్ సో లిట్ అప్. ఐ హావ్ నెవర్ సీన్ యూ సాడ్, బట్ ఐ ఆల్వేస్ నోటీస్ యూ వెన్ ఎవర్ యూర్ దేర్, యూర్ ఆల్వేస్ హ్యాపీ పర్సన్. థ్యాంక్ యూ మేడం. నీతో చాలా నేర్చుకోవాలి నాకు, ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలని. థ్యాంక్ యూ మేడం. అండ్ కెవిన్ మాస్టర్ ఇలాంటి కాన్సెప్ట్ తీసి అది ఇంత యాప్ట్ గా చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్, బికాస్ ఇట్స్ రియల్ లైఫ్ స్టోరీ అండ్ ఆల్సో real life story, and hats off to you for that, Kevin. Especially అమ్మ చనిపోయినారు అని తర్వాత సోలో డాన్స్ చేశారు కదా, సూపర్ గా చేశారు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఒక్కొక్క పోస్ ఏంటి, ఒక్కొక్క ఫీలింగ్ ఏంటి, యూ జస్ట్ షోడ్ ఇన్ యువర్ బాడీ, కంప్లీట్ బాడీ ఎలా ఫీల్ అవుతారని. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు యూ మాస్టర్. సూపర్. థ్యాంక్ యూ మేడం. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, గుడ్ టీమ్ వర్క్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇందాక ఏదైతే అన్నారో వాళ్ళ మదర్ ఫాదర్ చూసుంటే వస్తారని, అది దృష్టిలో పెట్టుకుని తిరుమలకి ఇంతవరకు ఎవరు లేరు కదా. ఏదైతే ఆ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోయారో, ఈ రోజు ఇంతమంది తిరుమలకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆ రోజు డస్ట్బిన్ లో ఉన్న తిరుమల ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ అయి ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ఎవరైతే రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికుంటే ఖచ్చితంగా చూస్తారు, నా కొడుకు తిను అని వచ్చి ఒకవేళ జీ తెలుగును సంప్రదిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని నెక్స్ట్ ఎపిసోడ్ గానీ ఫైనల్స్ వరకైనా సరే ఈ స్టేజ్ మీద నిలబెట్టి ప్రపంచానికి మొత్తం తెలియజేయాలి ఈ తిరుమల వాళ్ళ మదర్ ఫాదర్. అసలు ఆయనతో ఒక అనుభూతే డిఫరెంట్ మేడం. ఈ ఏబిసిడి షోలో నాకు పర్మిషన్ ఇస్తే తిరుమలని నేను అడాప్ట్ పెంచుకుంటాను. నా లైఫ్ మొత్తం ఒక డాన్స్ కి అంకితం చేస్తాను. నిజంగా మేడం, తిరుమల ఏది చెప్పినా ఓకే మాస్టర్ మీరు ఏదంటే అదే, ఏది కాదు అన్నాడు. ఆయనతో లైఫ్ అసలు చాలా జారిగా వెళ్ళిపోతుంది మేడం. అందుకే ఇతను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి ఈ రోజు, దానికోసమే కాన్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సుందరం మాస్టర్, ఇంతమంది పొగుడుతున్నారే మాస్టర్, నీకు ఏమనిపిస్తుంది? నాకు అమ్మ నాన్న లేకపోయినా బాధలు, వీళ్ళందరూ ఉన్నారని అస్సలు బాధలు, ఇంకా హ్యాపీగా ఉంది. ఏదైతే ఐ క్యాన్ ఫేస్ అనే ఒక గమ్మత్తు రావాలి, గత్తు రావాలి మనిషికి. లైఫ్ సూపర్. So star, Yes, seen or read or directly. golden star.